ఎందుకు రామ్ నేనంటే నీకు అంత ఇష్టం? ఎందుకంటే నువ్వు నాన్నవి కదా. Watch our film Anaganaga, streaming now only on ETV Win. సంగతి నాకు తెలుసు. మంత్రాలు నాకు తెలియవు కాబట్టి మీకు ఫోన్ వచ్చింది. లేదంటే ఆ పని నేనే చేసేదాన్ని. ముందు తొందరగా ఆశీర్వచనం చెయ్యండి. అమ్మా, ఏ ఫంక్షన్లోనైనా మీరుంటే ఆ కళే వేరుగా ఉంటుంది. మీరు చెప్పే ఆ మాటలు, ఆ విధానం అంతా చాలా చక్కగా ఉంటుంది. ఒరే వాసు, ఇప్పుడంటే అందరూ పట్టణాలకు వచ్చి పక్కింట్లో ఎవరున్నారో కూడా తెలియని పరిస్థితి వచ్చింది. కాని ఒకప్పుడు పల్లెటూళ్ళలో ఎలా ఉండేదిరా? ఒక ఇంట్లో ఏదైనా సంబరం జరుగుతోంది అంటే ఊరంతా ఆ ఇంట్లోనే ఉండేది. కష్టం వచ్చినా సంతోషం వచ్చినా మేమున్నా అంటూ 10 మంది నిలబడేవాళ్ళు. అవునమ్మా. ఆ రోజులే వేరు, అప్పటి ఆనందమే వేరు. ఇప్పుడు ఎవరికి వారే యమునా తీరే అని చెట్టు కొమ్మల మీద పిచ్చుకొల్లాగా అందరూ ఒకే ఇంట్లో ఉన్నా సరే ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటున్నారు. ఫోన్లో మాత్రం మెసేజీలు చేసుకుంటున్నారు. ఆ పరిస్థితి మన ఇంట్లో అయితే రాలేదు కదమ్మమ్మా. ఇక్కడ అందరం ఒకరి కోసం ఒకరున్నట్టే బతుకుతున్నాం. ఎవరికి ఏ సమస్య వచ్చినా అందరం కలిసికట్టుగానే నిలబడుతున్నాం. ఈ ఇల్లు ఇంకా ఇలా కళగా ఉందంటే కారణం అదే. అంతే కదా మరి. మనుషుల మధ్య బాంధవ్యాలు ఎంత ఎక్కువగా ఉంటే బంధుత్వాలు కూడా అలాగే గొప్పగా నిలబడతాయి. డబ్బు అనేది బతకడానికి ఉండాలి తప్ప డబ్బు కోసం ఎవ్వరూ బతకూడదమ్మా. నలుగురు కోసం బతకాలి, నలుగురిలోనే బతకాలి. నిజమే మావయ్య. ఒంటరి జీవితం ఎంత భయంకరంగా ఉంటుందో ఒకప్పుడు నేను చూశాను. డాడా నన్ను ఎంత అభిమానంగా చూసుకున్నా ఆ ఇంట్లో నేను డాడా తప్ప ఇంకెవరూ ఉండేవారం కాదు. అప్పుడే అనిపించింది మన వాళ్ళందరూ చుట్టూ ఉంటే మనకి బాగుంటుంది అని. నిజమే. అయిన వాళ్ళకి దూరంగా బతకడం అది ఎంత నరకమో అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. మన అనుకున్న వాళ్ళ మధ్యలో ఉన్నప్పుడు కొన్ని మనస్పర్ధలు వచ్చినా సర్దుకుపోవచ్చు. నా ఇంట్లో నేనున్నాను, నా వాళ్లతో నేనున్నాననే ధైర్యం ఉంటుంది. అది లేకుండా ఎక్కడైనా ఉంటే అక్కడ ఎంత అభిమానాన్ని పంచినా, ఎంత ఆనందాన్నిచ్చినా మన వాళ్ళు లేని లోటు అనుక్షణం తెలుస్తూనే ఉంటుంది. నువ్వు నిజం చెప్పావు భాను. మనసుకిష్టమైన వాళ్ళు దూరమైతే ఆ బాధ భరించడం చాలా కష్టంగా ఉంటుంది. అవును బాబూ, నీ మనసేంటో భానుకి తెలిసినట్టుగా ఎవ్వరికీ తెలీదు. భానుని మీరర్థం చేసుకున్నట్టుగా ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? ముందు జరగవలసిన కార్యక్రమం చూద్దామా? అంతే కదా మరి. అనవసరంగా ఏదేదో మాట్లాడుకుంటున్నాం. పంతులు గారు, ముందు ఆశీర్వచనం చెయ్యండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం గణానాం త్వా గణపతిం భవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిస్సీదసాదనం. మహాగణాధిపతయే నమః. ప్రార్థనాపూర్వనమస్కారాన్ సమర్పయామి. ఓం శ్రీ పరబ్రహ్మణే నమః. గురుభ్యో నమః. హరి ఓం. ఓం అయం ముహూర్త సుముహూర్తో అస్తు. సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. శతమానం భవతి శతాయు పురుషశ్శతేంద్రియ
ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. అయం ముహూర్త సుముహూర్తో అస్తు. సుముహూర్తకాలే సూర్యాదీనాన్నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. ఓం గణానాన్త్వా గణపతిం భవామహే కవిం కవీనా ఉపమశ్రవస్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः सीदसाधनं శతమానం భవతి శతాయ పురుషశతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. అమ్మా, ఇప్పుడు మీరిద్దరూ కలిసి ఆ పాపని ఉయ్యాల్లో వేయండి. ఉయ్యాల్లో వేశాక పెద్దవాళ్ళందరూ 3 సార్లు ఊపండి. 3 సార్లు ఊపాక నేను ఆశీర్వదిస్తాను. పదబాను. ఏవండి, నేను ఒక నిర్ణయాన్ని తీసుకున్నాను. దాన్ని మీరు కాదన్నారు కదా. నీ మాట నేను ఎప్పుడైనా కాదన్నానా బాను? ఏంటో చెప్పు. పాప నా కడుపున పుట్టింది కాబట్టి తన అచ్చట ముచ్చట తీర్చుకోవాల్సిన బాధ్యత మనకే ఉంటుంది. కానీ పాప అంటే కేవలం మనిద్దరి బిడ్డే కాదు, ఈ ఇంటి మనవరాలు కూడా. మా ఇంటి చిన్ని మహాలక్ష్మి కూడా. అవునత్తయ్య, ఈ తరానికొచ్చిన ఆడపిల్ల ఇది. అందుకే ఈ ఆడపిల్లని ఈ ఇంటి ఆడబిడ్డ చేతుల మీదుగా ఉయ్యాల్లో వేయాలని నేను కోరుకుంటున్నాను. అదేంటమ్మా, మీ పాపని చాందిని ఉయ్యాల్లో వేయడమేంటి? అన్నయ్య, ఇందాక నేను అనుకోకుండా అన్న మాటలకి చాందినికి బాధ అనిపించింది. అది నేను కావాలని చేసింది కాదు, ఏదో పొరపాటున నోరు జారాను. ఎంతైనా సరే తను తల్లిగా కొన్ని నెలలు మోసింది. ఎన్నో కలలతో పాపను చూసుకోవాలనుకున్నప్పుడు ఆ పాప దూరమైంది. ఆ బాధ ఎలా ఉంటుందో నేను ఊహించగలను. అందుకే నా కూతుర్ని అత్తా మేనమామలుగా మీ ఇద్దరు కలిసి ఉయ్యాల్లో వేయండి. పంతులు గారు, అలా చేయిస్తారా? తప్పకుండా చెయ్యొచ్చమ్మా. ఏ పిల్లలైనా సరే మొదటిగా అత్తా తాత అనే పలుకుతారు. అంటే అమ్మ లాలించినా పాలించినా అత్త అని పిలుపు ముందుగా వాళ్ళు పలకడం వాళ్ళకి మంచిది. ఆ ఇంటికి శుభం జరుగుతుందని పెద్దలు అంటారు. అందుకని తప్పకుండా చేయొచ్చమ్మా. మరే అత్త అని పలికితే అరిసెలు వండాలి అంటారు. తాత అని పిలిస్తే ఊరందరికీ తెలిసి సందర్భంగా పలుకులు పలికితేనే ఆ పిల్లల భవిష్యత్తు బాగుంటుందని కూడా మా తాతల కాలం నుండి చెప్తూనే ఉన్నారు. నేను మీ అందరికీ చెప్తూనే ఉన్నాను. ఒసే బాను, మంచి నిర్ణయం తీసుకున్నావమ్మా. నా పిల్లని నేను ఉయ్యాల్లో వేస్తాను అనకుండా మేనత్తతో వేయించాలనుకోవడం నిజంగా చాలా గొప్ప విషయమే. అమ్మా భాను, నువ్వందరి గురించి ఆలోచిస్తావు, అందర్నీ అర్థం చేసుకుంటావంటే ఏంటో అని అందరూ అనుకుంటారు. ఇదేనమ్మా నీ మనసు. నా కూతురు అమ్మతనానికి దూరమైందని తన గురించి ఆలోచించి నీ కూతుర్ని తన చేతుల మీదుగా ఉయ్యాల్లో వేయమన్నావు. ఇంతకన్నా గొప్ప మనసు ఎవరికుంటుంది? అవును తల్లి, నువ్వు అనుకోకుండా అన్నా సరే మీ ఇంటి ఆడపడుచు బాధపడింది అని నువ్వింతగా అందరి ముందు నీ తప్పు ఒప్పుకున్నావు. దానికి ఎంతో పెద్ద సంస్కారం కావాలి. నలుగురిలో నేను పొరపాటుగా మాట్లాడాను అని చెప్పాలి అంటే దానికి ఎంతో ధైర్యం ఉండాలమ్మా. నువ్వేమి మారలేదు తల్లి, అలాగే ఉన్నావు. మీరందరూ మా భానుని మీ మనిషిగా చూసుకుంటున్నారు. మేమందరూ మిమ్మల్ని మా కుటుంబ సభ్యులు అనుకుంటున్నాం. అందరం ఒకటే అయినప్పుడు కానుకలెందుకు? భాను కూతురికి ఎంతిచ్చినా మాకు తృప్తిగానే ఉంటుంది.
వద్దు నాన్న, నువ్వు ఇలా కన్నీళ్లు పెట్టుకోవద్దు. కనీసం నా పరిస్థితి ఇదే అమ్మా అని చెప్పే పరిస్థితి కూడా నీకు లేదు. నీ చేతి వేళ్లను కూడా కదపలేని పరిస్థితుల్లో ఉన్నావు. దీనంతటికీ కారణం ఆ నీలిమ అన్నది వీళ్ళ అనుమానం. నీలిమ అలాంటి పని చేసే ఉంటుందన్నది నా నమ్మకం. అందుకే ఆ నీలిమ అంతేంటో ఇప్పుడే చూస్తాను. నా కడుపుని ఎంత చిచ్చు పెట్టిన నీలిమ ఆ ఇంట్లో ప్రశాంతంగా ఉండటానికి వీల్లేదు. తనని ఏం చెయ్యాలో అదే చేస్తాను. ఇంతవరకు నిజం తెలుసుకోవాలనుకున్నాను, కానీ ఇప్పుడు నీ కన్నీరు చూస్తే నిజమేంటో నాకు అర్థమయ్యింది. అందుకే ఈరోజు ఆ నీలిమ పని అయిపోతుంది. పెద్దమ్మా, నా మాట విను పెద్దమ్మా. నువ్వు ఇప్పుడు ఆ నీలిమని చంపే ప్రయత్నం చేయకు. అక్కడ నీ స్నేహితుడు మంచం మీద ఉన్నాడ్రా. వాడి పరిస్థితి అలా ఉన్నా సరే నిజాలు తెలుసుకోమని నాకు చెప్తున్నావా? కానీ నేను కన్న తల్లినిరా. నా పేగు తెంచుకుని పుట్టాడు వాడు. నా ప్రాణానికి తెగించి ఆ ప్రాణం పోసాను. ఎందుకో తెలుసా? నేను 10 కాలాలు ఉండిపోవాలని కాదు, నా కొడుకు కలకాలం చల్లగా బ్రతకాలని, వాడు పచ్చగా ఉండాలని, పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలని ఎన్నో కలలు కన్నాను. అలాంటి నా కొడుకు కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు. ఈరోజు ఒక రాయిలా మంచం మీద ఉన్నాడు, బతికున్న శవంలా ఉన్నాడు. ఆ పరిస్థితికి కారణం నీలిమ అనే అనుమానం మీ అందరిలోనూ ఉంది. కాబట్టి దాన్ని చంపేయాలని నిర్ణయించుకున్నాను. ఇందాక నువ్వు చెప్పినప్పుడు నేను నిజం తెలుసుకోవాలి అనుకున్నాను, కానీ నా కొడుకు కన్నీరే నిజమేంటో నాకు చెప్పింది. కాబట్టి ఇంకా దాన్ని వదిలిపెట్టను. నీ కోపాన్ని అర్థం చేసుకుంటాను పెద్దమ్మా, కానీ నువ్వే చెప్పావు కదా, నీలిమ అవునో కాదో తెలియకుండా పొరపాటున నువ్వేమైనా చేస్తే ఆ పాపం నీకెందుకని. పోలీస్ ఎంక్వైరీలో కూడా ఏ ఆధారం దొరకలేదు. కాబట్టి నీలిమ కాదనుకో, మారిన మనిషిని చంపిన పాపం నీ చేతికి అంటుకుంటుంది. ఆ పాపం నిన్ను వెంటాడుతుంది. నువ్వు జైలుకు వెళ్తే అన్న పరిస్థితి ఏంటి పెద్దమ్మా? అందుకే ఇన్ని రోజులు నీ దగ్గర నిజాన్ని దాచాను. నీకు ఆవేశం వస్తే ఎలా ఉంటుందో మాకు తెలుసు పెద్దమ్మా. దయచేసి మేము చెప్పిన మాటలు కూడా ఆలోచించు. సరే, నా కొడుకు పరిస్థితికి కారణం ఆ నీలిమ అవునో కాదో నేనే తెలుసుకుంటాను. ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో నాకు తెలుసు. తేడా వస్తే సమాధానం నేను చెప్పను, ఈ గన్ను చెప్తుంది. దేవమ్మా, అక్కడే ఆగిపోయావేంటి? లోపలికి రా. సరైన సమయానికి వచ్చావు. ఈ హడావిడిలో పడి నిన్ను పిలవడమే మర్చిపోయాను. ఈరోజు మా ఇంట్లో ఈ సంతోషం ఉందంటే దానికి నువ్వే కారణం. అవును, ఆ రోజు నువ్వొచ్చి ఆ గుడి గురించి చెప్పకపోతే వీళ్ళందరూ అక్కడికి వెళ్లేవాళ్ళా? మా బాను ఎదురవడమేంటి? దానికి గతం గుర్తుకు రావడమేంటి? ఈరోజు మా ఇంట్లో ఇంతలా నవ్వులున్నాయి అంటే దాని వెనకాల నీ మంచి మనసు, నువ్వు చెప్పిన మాటలే కారణం. ఆ అమ్మవారు నిన్ను పంపించి మా రాత మార్చింది దేవమ్మా. వెళ్ళి నా మనవరాలను ఆశీర్వదించు. వెళ్ళు. మీ అమ్మ కడుపున పుట్టినందుకు ఆ తల్లి అంత మంచి మనసు నీకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా.
నేనేమైనా రాకూడని సమయంలో వచ్చానా? మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు కదా? ఆ, లేదు దేవమ్మా, చెప్పాం కదా, ఈరోజు మేమందరం ఇంత ఆనందంగా ఉన్నామంటే దానికి కారణం నువ్వేనని నిన్ను పిలవడం మరిచిపోయినా నువ్వు వచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. నిజానికి నిన్ను పిలవనందుకు మేము క్షమాపణ చెప్పాలి. అదేం లేదు బాబు, ఏదో ఇలా చూడాలనిపించింది, వచ్చానంతే. వచ్చి చాలా మంచి పని చేశావు దేవమ్మా. అందరం కలిసి ఇక్కడే భోంచేద్దాం. భోజనం చేయకుండా నువ్వు వెళ్ళకూడదు. పదండి, భోజనాలు కూడా వచ్చినట్టున్నాయి. బామ్మగారు, నాకు చిన్న పనుంది, అది చూసుకుని వస్తాను. అదేంటి మురారి గారు, ఇప్పుడు బయటికి వెళ్తానంటారేంటి? బయట ఎంత వేడిగా ఉందో చూడండి. మరీ ఇంత వేడిగా ఉంది. ఇలాంటి సమయంలో బయలుదేరడం ఎందుకు? సాయంత్రం చల్లబడ్డాక వెళ్ళండి. అది కాదు బాను, నేను ఒక ఇంపార్టెంట్ విషయం మీద వెళ్తున్నాను. అందుకే ఇప్పుడే వెళ్ళి తీరాలి. చూడండి, మీరు ఇలా ఎండలో తిరగడం నాకేం నచ్చలేదు. చెప్పాను కదా, ఒక అర్జెంట్ పనని. ముందు నన్ను వెళ్ళని. అవును బాను, నేను చాంద్రి కూడా వెళ్తాం, వెంటనే వచ్చేస్తాం. ఏంటన్నయ్య నువ్వు కూడాను? మురారి గారు అక్కడ ఉన్నప్పుడు ఎలా ఉంటారో నీకు తెలుసా? ఆయన ఇలా ఎండలో వెళ్తానంటే వాళ్ళ అమ్మగారు కూడా ఒప్పుకోరు. ఆ ఇంట్లో ప్రతిదీ టైం ప్రకారం జరుగుతుంది. ఏ టైంకి తింటారు, ఏ టైంకి రెస్ట్ తీసుకుంటారు, ఇలా ప్రతిదీ ఒక పద్ధతిగా ఉంటుంది. సిటీకి వచ్చిన దగ్గర నుంచి మీరేదో పరధ్యానంలో ఉంటున్నారు. అదే నాకు నచ్చడం లేదు. ఒకప్పుడు నాతో ఎంత క్లోజ్గా ఉండేవారో నీకు తెలుసా? నన్ను చూసి మురిసిపోయేవారు. అది మీకు తెలుసా? కానీ ఇప్పుడు ఆనందం కనిపించడం లేదు. ఇప్పుడే కదా ఫంక్షన్ అయింది. అందరం భోజనం చేద్దాం అనుకున్నప్పుడు ఇలా వెళ్తానంటున్నారేంటి? భోజనం చేశాక వెళ్ళొచ్చులే. ప్లీజ్ బాను, చెప్పాను కదా వెంటనే వచ్చేస్తామని. అవును బాను, మేమొక విషయంలో బయటికి వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళొచ్చాక అన్ని విషయాలు నీకు చెప్తాను. ఇప్పుడైతే మమ్మల్ని ఆపొద్దు. మావయ్య, పద వెళ్దాం. మురారి గారు, అర్జెంటుగా పనుందంటున్నారు కాబట్టి ఊరుకున్నాను. అక్కడ ఎక్కువసేపు ఉండొద్దు, త్వరగా వచ్చేసేయండి. మీరు వచ్చేంత వరకు ఇక్కడ మేము భోజనం కూడా చేయం. మావయ్య, పద వెళ్దాం. పద. అవును, మురారి విషయంలో భాను చాలా జాగ్రత్త తీసుకుంటోంది. ఆ అబ్బాయి అంటే తనకి అంత గౌరవం, అభిమానం కూడా ఉంది. సరే, ఇప్పటికే చాలా సమయం అయింది. అందరం కలిసి భోంచేద్దాం, పదండి. అదేంటి, మీరెవరు ఇంకా భోజనం చేయలేదా? మీరు బయటకు వెళ్ళాక మేమందరం ఎలా భోజనం చేస్తాం? ముందు అందరం భోజనం చేద్దాం, పదండి. పదండి. పదండి, పదండి. రండి. చెల్లెమ్మ, మీరు వచ్చి కూర్చోండమ్మా, అందరం కలిసి భోంచేద్దాం. పర్వాలేదన్నయ్యా, ముందు మగవాళ్ళందరికీ అయిపోతే తర్వాత మేమందరం కలిసి భోంచేస్తాం. అవునండి, ఇది ఎప్పటినుంచో వస్తున్న ఆచారం కదా. ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉంటే ముందు మగవాళ్ళకి, పిల్లలకి పెట్టేస్తాం. ఆ తర్వాతే ఆడవాళ్ళం అందరం తింటాం. మురారి గారు, ఇదిగోండి, ఈ కూర మీకు ఇష్టమని ప్రత్యేకంగా చేయించాను, వేసుకోండి. హే చాలు, హే చాలు. బాను, నాకు కూడా కొంచెం వేస్తావా? ఏంటండి ఇది? మన ఇల్లు ఇది, మీకేం కావాలో మీరు వేసుకోండి. అదిగో అన్నీ అక్కడే ఉన్నాయి. మురారి గారంటే మొహమాట పడతారు. ఆయన కోసమని ఇష్టమని ఇవన్నీ తీసుకొచ్చాను. మురారి గారు, ఇదిగోండి. చాలా బాగుంది బాను. నాన్న, మీరు వేసుకోండి. అలాగే.
మురారి గారు వేసుకోండి. అయ్యో పర్వాలేదు బాను, నేను కావాల్సింది వేసుకుంటాను. బాను, ఇది కూడా మా ఇల్లే అనుకుంటున్నాం కదా. మావయ్య మొహమాట పడకుండా నేను చూసుకుంటాను కదా. భలే దానివే, నేను లేనా ఏంటి చూసుకోవడానికి? మురారి గారు ఇదిగో ఈ స్వీట్ కూడా తినండి. మొహమాట పడకండి, తినండి. తిను బాబు. మీకు స్వీట్స్ అంటే ఇష్టం కదా, 2 లడ్లు తినండి. చాలు బాను చాలు. అయ్యో పర్వాలేదు, తినండి. తర్వాత తింటాను. నాన్న మీరు కూడా తినండి. వద్దమ్మా. మురారి గారు ఇంకేమైనా కావాలా? ఈ క్యాప్ ఓపెన్ చేయబాను. సరే. చూడమ్మా, నువ్వెందుకమ్మా వడ్డించడం? పాప ఏడుస్తుంది. నువ్వు వెళ్ళి పాపం చూసుకో. మిగిలిన వాళ్ళంతా ఉన్నారుగా, వాళ్ళు వడ్డిస్తారులే. అమ్మా చాందిని, ఇవన్నీ నువ్వు చూడమ్మా. నాన్న ఏం అవసరం లేదు, చెప్పాను కదా నేనే వడ్డిస్తానని. అందులోనూ మురారి గారికి ఇష్టమైనవేంటో నాకు మాత్రమే తెలుసు. ఆయన ఏది ఇష్టంగా తింటారో నాకు తెలుసు కాబట్టి నేను వడ్డిస్తాను. చందని, మిగిలిన వాళ్ళకి నువ్వు వడ్డించు. మీ అన్నయ్య కూడా నువ్వే వడ్డించు. మీ అన్నయ్యకి ఏది ఇష్టమో నీకు తెలుసు కదా. నీలిమా, ఈ ఇంట్లో నువ్వు సంతోషంగానే ఉన్నావు కదూ? నీలిమా, నీతోనే మాట్లాడుతున్నాను. నువ్విక్కడ బాగున్నావు కదా? బానే ఉన్నాను దేవమ్మ. అందరూ నన్ను అభిమానించే వాళ్ళే కదా, నాకు ఇబ్బంది ఏముంటుంది? మరేంటి, ఇందాకటి నుంచి నిన్ను గమనిస్తున్నాను, అంత డల్గా ఉన్నావు. అదేం లేదు, అజయ్కి కదలికొచ్చిందని చెప్పావు కదా, దాని గురించి ఆలోచిస్తున్నాను. నిజమే నీలిమా, నువ్వు ఆ రోజు మా ఇంటికొచ్చి అజయ్ని చూసి ఎంతో బాధపడ్డావు. నేను కూడా నువ్వు నా కొడుకు విషయంలో అంత గొప్పగా ఆలోచించినందుకు ఎంతో సంతోషపడ్డాను. వాడు తొందరగా కోలుకోవాలని, వాడికి ఇలా జరగడానికి కారణం ఏంటో తెలుసుకోవాలని నీకు కూడా ఉంది కదా. అజయ్ కల జరగటానికి నేనే కారణం. తనిప్పుడు లేచాడంటే నా పేరే చెప్తాడు, అది భయంగా ఉంది. అదేంటి నీలిమా, మాట్లాడుతుంటే అలా మౌనంగా ఉండిపోయావు? నా కొడుకు కోలుకోవాలని నువ్వు కోరుకుంటున్నావు కదా. చెప్పాను కదా దేవమ్మ, అజయ్ బాగుండాలని నేనెప్పుడూ కోరుకుంటాను. నాకు తెలుసు, మీ అందరిది చాలా మంచి మనసు. అందుకే డాక్టర్కి కూడా ఫోన్ చేశాను. అజయ్ పరిస్థితి ఏంటో పూర్తిగా వివరించాను. వెంటనే జాయిన్ చేయమన్నారు. నేను జాయిన్ చేశాను. అజయ్ త్వరలోనే మామూలు మనిషిలా నడుస్తాడు, మాట్లాడతాడని కూడా చెప్పారు. ఏంటి, హాస్పిటల్లో జాయిన్ చేసావా? ఏ హాస్పిటల్? సిటీ హాస్పిటల్లో జాయిన్ చేశాను. అక్కడ ఐసీయూలో ఉంచారు. ట్రీట్మెంట్ జరుగుతుంది. ఈరోజు రేపో ఖచ్చితంగా వాడికి మొత్తం చలనం వచ్చేస్తుంది, మాట్లాడతాడు అని చెప్తున్నారు. సరే నేను వస్తాను. అదేంటి, భోంచేసి వెళ్ళమన్నారు కదా. పర్వాలేదు, వాళ్ళకి చెప్పు. అదే కాక అజయ్ హాస్పిటల్లోనే ఉన్నాడు కదా, నేను చూసుకోవాలి. మళ్ళీ వస్తాను. ఏమిట్రా వాసు, ఇంట్లో అందరూ అంత సరదాగా ఉంటే నువ్వేంటి ఒంటరిగా వచ్చి ఇక్కడ కూర్చున్నావు? ఈ ఆనందం ఎప్పుడు మాయమైపోతుందా అని భయంగా ఉందమ్మా. అదేమిటి, పంట చేతికొస్తుందని మురిసిపోవలసిన వాడే ఈ పంటకి పురుగు పట్టి పోతుంది అని గట్టు మీద కూర్చుని ఏడ్చాడంట. అలా ఉంది నీ వ్యవహారం. ఇల్లంతా కళకళలాడుతుంటే నువ్వేంటి కన్నీళ్లు మిగులుతాయని ఇలా బాధపడుతున్నావు? అమ్మా, నేను మీకు చెప్పేటంతటి వాణ్ణి కాదు. మీ అనుభవంతో మీరే ఆలోచించండి. ఆడపిల్ల అత్తవారింట్లో అడుగుపెట్టిన తర్వాత ఆ ఇంట్లో వాళ్ళని తన వాళ్ళని చేసుకుని బతుకుతుంది. తనకి సంతానం కలిగాక
తన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంది. అలా కాకుండా ఇంకొకరి గురించి ఎక్కువగా ఆలోచించింది అంటే అది అపార్థానికి దారితీస్తుంది. ఏ తప్పు చేయని సీతమ్మనే అగ్ని పరీక్ష చేయించిన దేశం మనది. అలాంటిది నా కూతురిప్పుడు ఆ మురారి మీద అంతటి అభిమానాన్ని చూపిస్తూ ఉంటే రేపు తన జీవితం ఏమవుతుందా అని నాకు భయంగా ఉందమ్మా. వాసు, సీతమ్మకి అగ్ని పరీక్ష విధించిందని నువ్వే చెప్తున్నావు, కానీ ఆ అగ్నిపుని తను దేవతగా కొలుస్తున్న దేశమని మర్చిపోతున్నావు. ఒకటి గుర్తుపెట్టుకోరా వాసు, బాణు లాంటి మనిషికి మమకారాన్ని పంచడమే తెలుసు. మనసులో ఎలాంటి మలినమూ ఉండదు. తనకి చిన్న సాయం చేసిన వాళ్ళకి కూడా తనకి తిరిగి ఎంతో అభిమానాన్ని చూపిస్తుంది. దాన్ని తప్పు అనేవాళ్ళు ఈ ఇంట్లో ఎవరూ లేర్రా. నిజమేనమ్మా, నేను కాదు అన్ను. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. అందరి మనసులు ఎప్పుడూ ఒకేలా ఆలోచిస్తూ ఉండవు. మన భాను పెళ్ళైన ఆడపిల్ల. తనొకరి గురించి మామూలుగా మాట్లాడితే ఎవ్వరికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ ఆ మురారి కుటుంబం గురించి, మరీ ముఖ్యంగా ఆ మురారి గురించి మరీ ఎక్కువ శ్రద్ధ తీసుకుంటోంది. అందుకే ఏ చిన్న పొరపాటు జరిగినా ఈ ఇంట్లో ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుందోనని భయంగా ఉంది. ఇప్పుడిప్పుడే నా కూతురు అల్లుడు ఆనందంగా ఉన్నారని మురిసిపోవాలా? రేపొద్దున వాళ్ళ జీవితంలో ఈ ఆనందం మాయమైపోతుందని బాధపడాలో నాకు అర్థం కావట్లేదమ్మా. ఇప్పుడు ఎందుకు? ఇదిగో, వెళ్ళిపోతామని చెప్పిన వాళ్ళు మళ్ళీ వెనక్కొస్తారా ఏంటి? వాళ్ళు ఖచ్చితంగా వెళ్తారు. పద, మన గదికి వెళ్ళిపోదాం. పదవే, వేడిగా ఉంది. పద. అజయ్ని హాస్పిటల్లో జాయిన్ చేశాను అని దేవమ్మ చెప్పింది. పొరపాటున అజయ్ నోరు విప్పాడంటే ఏం జరుగుతుందో అని భయంగా ఉంది. మీరందరూ జాగ్రత్తగా ఉండండి. బానుని పాపని తీసుకుని అందరూ కలిసి మా ఊరు రండి. అక్కడ 10 రోజులు ఉండాలి, సరేనా? అలాగే అండి, తప్పకుండా వస్తాము. కానీ మీరు జయప్రద గారు ఊరు వెళ్తున్నారు. మురారి గారు సత్య ఇక్కడే ఉంటారు. నేనిక్కడ ఉండడం ఏంటి బాను? నేనక్కడికి వెళ్ళాలి. నేనిక్కడ ఉండలేను. ఊరెళ్ళిపోతాను. మురారి గారు, మీ మనసులో ఏముందో నాకు తెలుసు. మీరు దేని గురించి ఆలోచిస్తున్నారో కూడా నాకు తెలుసు. ఏ ప్రయత్నమైనా ఒక్కసారి చేయగానే ఫలించదండి. అలాగే ఇప్పుడు మీ మనసులో ఉన్న రాధ ఏ ఆచూకీ తెలియలేదని మీరు బాధగా వెళ్ళిపోతే ఎలా? అందుకే మీరు సత్య ఇక్కడే ఉండండి. అందరం కలిసి రాధ గురించి వెతుకుదాం. తప్పకుండా రాధ దొరుకుతుందని నేను నమ్ముతున్నాను. రాధ కనిపించేంత వరకు, రాధ జాడ తెలిసేంత వరకు మీరు ఇక్కడే ఉండాలి. ఉంటారు కూడా. ఇది నా మాట. మీరు కాదనకూడదు. అదేంటండి మీరు మౌనంగా ఉంటారు? అంతా నేనే మాట్లాడితే ఎలాగా? మీరు చెప్పండి. నువ్వు చెప్తే నేను చెప్పినట్టే కదా. అయినా నువ్వు నిర్ణయం తీసుకున్నాక కాదనడానికే ఉంది. తప్పకుండా ఉంటారులే. ఉండండి, పర్వాలేదు. అవును మావయ్య, సిటీలోనే ఒకప్పుడు రాదుంది అని చెప్పారు కదా, మరి తను ఎక్కడికి వెళ్ళిందో అంటున్నారు. మనం ఇక్కడే ఉంటే తన గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది కదా. భాను కూడా అన్నీ ఆలోచించి చెప్పింది. ఉందా మావయ్య? నిజమే కిట్టయ్యా, బాను అంతలా చెప్తుంది అంటే ఇక్కడే ఉండడం మంచిదని నాకు అనిపిస్తుంది. అవును తమ్ముడు, పరిస్థితి ఏంటో అనేది తెలుసుకున్నాక నీ జీవితం గురించి కూడా నిర్ణయం తీసుకోవాలి కదా. ఇక్కడే ఉండండి. నేను అమ్మ బయలుదేరుతాం. అమ్మా, బయలుదేరదావా? వెళ్ళొస్తామండి. మంచిదండి. వస్తామండి. అలాగే అమ్మా. సత్య, మంచిది. వెళ్ళొస్తాం. అలాగే అమ్మా. మంచిదండి. పద. అబ్బా, ఇన్ని రోజులు ఆ ఇరుకు గదిలో ఉండాలంటే చిరాకొచ్చిందే. అబ్బా, మళ్ళీ మన గదికొచ్చేసాం. ప్రశాంతంగా ఉంది.
అమ్మా ఏదో సంవత్సరాలు ఉన్నట్టు ఎందుకు అంతలా తిట్టుకుంటావు? ఉన్నది 2 రోజులే కదా. 2 రోజులని నువ్వు చాలా తేలిగ్గా అన్నావే. అమ్మో, నాకు మాత్రం 2 సంవత్సరాలు ఉన్నట్టుంది. అలవాటైన గదిలో ఉండడానికి ఇరుగదిలో ఉండడానికి తేడా లేదు, అందుకే తిట్టుకుంటున్నాను. అతిథులంటూ వాళ్ళని గౌరవించడమే తప్ప అయ్యో ఆ గదిలో మనవాళ్లే ఉన్నారని ఊరుకున్నారా? లేదే. వాళ్ళ మీద మనమెందుకు జాలిపడ్డాం? పద ముందు బట్టలు సర్దు. సత్య, నువ్వు బామ్మ గదిలో ఉండు. మురారి గారు, మీరు ఈ గదిలో. అదేంటి, వీళ్ళు వెళ్ళిపోయారు కదా, మళ్ళీ వచ్చారేంటి? వెళ్దామని అనుకున్నారు కానీ మురారి గారిని సత్యని నేను ఉండమన్నాను. వాళ్ళు కొన్నాళ్ళు ఇక్కడే ఉంటారు. ఇందాక వెళ్తామన్నారు, మళ్ళీ ఉండడం ఏంటి? అదంతా మీకు అనవసరం. మురారి గారు ఒక పని మీద ఇక్కడ ఉన్నారు. ఆ పని పూర్తయ్యే వరకు ఇక్కడే ఈ గదిలోనే ఉంటారు. సత్య బామ్మతో పాటు బామ్మ గదిలో ఉంటుంది. బావుందమ్మా, బావుంది. ఎవరు ఎక్కడుండాలో నువ్వు బాగానే నిర్ణయించావు. ఇంతకీ నేను నా కూతురు ఎక్కడుండాలో అది కూడా నువ్వే చెప్పు. ఈ 2 రోజులు మీరు ఎక్కడున్నారో అక్కడే ఉండండి. నేను ముందే చెప్పాను కదమ్మా, మనం అక్కడే ఉండాలని. నువ్వే తొందరపడి ఇక్కడికి వచ్చావు. పద, అక్కడికే వెళ్దాం. భానుమతి దేవి గారు చెప్పాక ఇంకా కాదనేదేముంటుంది? నువ్వు బాగానే చెప్తావే. ఆవిడ చెప్తే ఇంట్లో అన్నీ జరిగిపోతాయా? చూడండి, నేనేం చేయకూడని పని చేయట్లేదు. ఇంటికి గెస్ట్లు వచ్చారు. ఈ రూమ్ బాగుంటుంది కాబట్టి మురారి గారిని ఇక్కడ ఉండమంటున్నాను. కొద్ది రోజులు మీరు ఆ రూమ్లో సర్దుకోండి అని చెప్తున్నాను. ఇందులో తప్పే ఉంది? నీకు తప్పుగా ఏమీ కనిపించదమ్మా, కానీ మమ్మల్ని చిన్నగా చూడడం మేము తట్టుకోలేకపోతున్నాం. ఏ, ఉండేది మురారు ఒకడే కదా, ఆ గదిలో మురారు ఉండొచ్చు కదా, మేమిక్కడే ఉంటాం కదా. బాను, అది అనవసరంగా గొడవ ఎందుకు? ఆ గదిలో నేనే ఉంటాను, వెళ్దాం పద. అరే మీరు ఆగండి. మీ ఇల్లు ఎంత విశాలంగా ఉంటుంది, అందులోనూ మీ గది ఇంకెంత విశాలంగా ఉంటుందో నాకు తెలుసు కదా. అంత చిన్న గదిలో మీరు ఉండక్కర్లేదు, మీరు ఇక్కడే ఉండండి. వీళ్ళే అక్కడ ఉంటారు. ఏంటమ్మా, మేం కూడా ఇంట్లో మనుషులమే కదా. మేం కూడా మీకు కావలసిన వాళ్ళమే కదా. మాకీ గది ఎప్పుడో ఇచ్చారు. ఒక విధంగా నువ్వు రాకముందే మేమిక్కడ ఉన్నాం. ఇప్పుడు ఈ గదిలోంచి పంపించడం కరెక్ట్ కాదని చెప్తున్నాను. నేను లేనప్పుడు మీరు ఇంటికి వచ్చారు, అంతేకాని నాకంటే ముందు మీరు ఇంటికి రాలేదు. నేను కొద్ది రోజులు వీళ్ళింట్లోనే ఉన్నాను. వాళ్ళింట్లో మహారాణిని చూసినట్టుగా చూశారు. ఇప్పుడు వాళ్ళు మన ఇంటికి వచ్చినప్పుడు అంతే గౌరవం ఇవ్వాలి అంటున్నాను. అందుకే ఈ గదిలో వాళ్ళు ఉంటారు అంటున్నాను. మిమ్మల్ని ఆ గదిలో సర్దుకోమంటున్నాను. భాను, ఏమైంది? ఏమైందని భానుని అడిగితే ఏం చెప్తుందండి? నన్ను అడగండి, నేను చెప్తాను. మేము ఇంటికొచ్చిన దగ్గర నుంచి మమ్మల్ని మీరు ఈ గదిలోనే ఉండమన్నారు. మేము ఇక్కడే ఉంటున్నాం కదా. కానీ ఇదిగో మీ కోడలొచ్చాకే ఈ ఇంట్లో పద్ధతులన్నీ మారిపోయాయి. మమ్మల్ని ఎలా బయటికి పంపించాలని తను చూస్తోంది. అందుకే ఆ ఇరుగదిలో మమ్మల్ని ఉండమంటోంది. ఆయన అతిథి కాబట్టి ఈ గదిలో ఉంటారని శాసనం చేస్తోంది. ఎంతైనా మీ మనిషి కదా, మేం మౌనంగా ఉండడం తప్పదని మాకు అర్థమైందిలేండి. ఏం మాట్లాడుతున్నారండి? మనం కాకుండా అతిథి వచ్చారన్నటువంటి ఆలోచన కూడా మీకు లేదా? అలా ఇంకొకళ్ళ ముందు ఇలా మాట్లాడొచ్చా? మమ్మల్ని అడుగుతారేంటండి? మరి భాను కూడా అలాగే మాట్లాడుతోంది కదా. తను మాట్లాడగాలేనిది మా అమ్మ సమాధానం చెప్తే తప్పైపోయిందా? అందరూ ఎందుకు అనవసరంగా మాట అనుకుంటున్నారు? బాను, మేమెక్కడున్నా మాకు ఇబ్బందే ఉండదు. నేను బామ్మగారి దగ్గర ఉంటాను, మావయ్య వేరే గదిలో ఉంటాడు. ప్లీజ్ ఇక్కడితో ఇది వదిలేసేయండి. పర్వాలేదమ్మా. ఆయన వాళ్ళ కాకుల్లోనూ కాని వాళ్ళ కంచాల్లోనూ అని ఊరికే సామెతలు చెప్పలేదు. ఇదిగో
ఇలాంటి వాళ్ళని చూసే పెట్టారు. ఇప్పుడు మీరు వేరే దగ్గర సర్దుకున్నారే అనుకో, మేవేదో మిమ్మల్ని అవమానించావని ఈ భానుమతి మా మీద కోపం పెంచుకుంటుంది. పర్వాలేదమ్మా, మాకు తగిన మర్యాద జరుగుతుంది. మేమే అక్కడికెళ్ళి ఉంటాం. ఆ గది కాకపోతే ఏ మెట్ల కిందో తలదాచుకుంటాం. అక్కడ కూడా దిక్కు లేకపోతే బయట వాచ్మెన్ గది ఉంది కదా, అందులో పడుకుంటాంలే. మేమే సర్దుకోవాలని ఇవిడు చెప్పాక మీరందరూ ఎందుకు ఇబ్బంది పడ్డాం? ఇంకా చూస్తావేంటే? చెప్పారు కదా ఇంటి కోడలు గారు మనం ఎక్కడుండాలో అని. ఇంక మనం ఇక్కడ ఉండకూడదు. వెళ్దాం పద. భాను ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది? నేను ఎంత చెప్తున్నా నా మాట వినిపించుకోవడం లేదు. కానీ ఆ మురారి చెప్పగానే తను ఆగింది. అందుకే కదా భాను విషయంలో శారద గారు ఎలా మాట్లాడారు. నా భాను ఏంటో, తన ప్రేమేంటో నాకు తెలుసు. కానీ ఇప్పుడు భాను ప్రవర్తన మాత్రం అందరినీ ఇబ్బంది పెట్టేలాగే ఉంది. నేను చెప్పాను కదే, నేను నాటిన విషబీజం మొలకెత్తడం ప్రారంభమైందని. అందుకే అందర్నీ వదిలేసి ఇక్కడ ఒంటరిగా నిలబడి ఉమ్మని ఆలోచిస్తున్నాడు. ఏంటమ్మా నువ్వు అనేది? నిజంగానే భాను గురించి ఆలోచిస్తున్నాడంటావా? తప్పకుండా ఆలోచిస్తాడు. చెప్పాను కదా, తన ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్న భాను తన మాట వినకుండా ఆ మురారి మాట వింటోంది అంటే తట్టుకోవడం చాలా కష్టమే. అందులోనూ భాను చనిపోయిందని తెలిసినా కూడా భాను మీద ప్రేమను పెంచుకున్న కార్తీక్ భాను బ్రతికొచ్చిందని ఎంతగా ఆనందపడ్డాడు. భాను ఇప్పుడిలా ప్రవర్తిస్తున్నందుకు అంతగా బాధపడతాడు. ఇదిగో ఇప్పుడు ఆ బాధని మనం అనుమానంగా మనం మార్చాలి. రా చెప్తాను, రా. నువ్వు చెప్తున్నది నేను నమ్మలేకపోతున్నానమ్మా. ఏం చెప్పమంటావే? నేను అబద్ధం చెప్పడం లేదు. కానీ కింది మాట మనం చెప్పినా ఎవ్వరూ నమ్మరు. అందుకే ఎవరితో చెప్పుకోవాలో తెలియక నీతో చెప్పుకుంటున్నాను. ఏంటమ్మా నువ్వు అనేది? ఆ మురారి అంటే భానుకి అభిమానం ఉంది. అప్పుడు తను సాయం చేశాడని కృతజ్ఞత ఉంది. అందుకే వాళ్ళ మాటకంత గౌరవం ఇస్తుంది. అంతేకాని నువ్వు ఇలా మాట్లాడుతుంటే నాకే కదమ్మా, ఎవ్వరికీ నమ్మాలనిపించదు. నిజమేనే, నేనేం భానుని తప్పు పట్టడం లేదు. కానీ వాళ్ళింట్లో కొన్ని నెలలు ఉంది కదా, అప్పుడు తనకి గతం తెలీదు, తనెవరో తనకే తెలీదు. ఆ మురారి తను ప్రేమించిన రాధే ఈ భాను అని అనుకున్నాడు. అందుకే ఆ భానుని రాధని చూసినట్టే చూస్తాడు కదా. తను ప్రేమించిన మనిషిలాగే దగ్గరవుతాడు కదా. రాధా రాధా అంటూ తన చుట్టూ తిరిగాడని చెప్పింది కదా. తనేంటో తెలియని ఆ పరిస్థితుల్లో ఆ అమ్మాయి ఎలా ప్రవర్తించిందో, ఎలా ఉందో ఎవరికి తెలుసు? ఆ ఇంట్లో అందరూ ఉన్నారు కదమ్మా. ఆ భువనేశ్వరి గారు కూడా భాను గురించి చాలా గొప్పగా చెప్తుంది. అదేనే నేను అంటున్నది. వాళ్ళందరూ భాను అనుకుని మాట్లాడలేదు. ఆవిడిగారు కొడుకు ప్రేమించిన రాధే అనుకున్నారు. ఆ రాధే తిరిగొచ్చేసింది. కాకపోతే కడుపుతో ఉంది. ఎక్కడ ఏ పొరపాటు జరిగినా పర్వాలేదు. ప్రేమ గొప్పతనాన్ని అర్థం చేసుకుని మురారి తనకి దగ్గరవ్వాలి అనుకున్నాడు. అందుకే భార్య కన్నా ఎక్కువగా కడుపుతో ఉన్న భానుని అతి జాగ్రత్తగా చూసుకున్నాడు. పురుడు పోసి పిల్లని కూడా అంతే జాగ్రత్తగా చూసుకున్నాడు ఆ మురారి. రత్నగిరి అమ్మవారు పుణ్యమా అంటూ కార్తీక్ ఎదురైంది అప్పుడే కదా. భానుకి గతం గుర్తొచ్చింది అప్పుడే కదే. అప్పుడే తన కుటుంబం మొత్తాన్ని గుర్తుపట్టింది. అంతకు ముందు అక్కడేమీ తెలియదు కదా. తను కూడా రాదు అనుకున్నాడు. ఇంత గొప్ప ప్రేమ నాదే అనుకునుండొచ్చు. ఎవరికి తెలుసు ఎవరి మనసు ఎప్పుడు ఎలా మారుతుందో.
నేను అస్సలు నమ్మలేకపోతున్నానమ్మా. ఇలా జరుగుతుందంటావా? అయినా భాను అలా ప్రవర్తిస్తుందంటే నేను కూడా ఒప్పుకోను. భాను అలా ప్రవర్తిస్తుందంటే నువ్వే కాదే, నేను కూడా ఒప్పుకోను. కానీ గతం గుర్తులేనప్పుడు తను భానులా ఉండదు కదా, రాధలాగా ఉంటుంది. మురారి ప్రేమలో ఉంటుంది. మురారేమో నువ్వు నన్ను ఎంత గొప్పగా ప్రేమించావు అని ఆ ప్రేమ పాఠాలని వింటూ ఉండేది. ఏ ఆడపిల్లకైనా అంత గొప్ప ప్రేమను వదులుకోవాలని ఎందుకుంటుంది? ఉండదు కదా. తను భాను అని తెలిసాక ఆ గతాన్ని వదిలేసి ఉండొచ్చు, కానీ అప్పుడు చెప్పిన మాటలు మర్చిపోలేదు కదా. అందుకే పట్టుబట్టి మరి ఆ మురారిని ఇక్కడే ఉంచింది. తను ఏం మాయ చేశాడో, ఏ మంత్రం వేశాడో, ఏ తంత్రం చేశాడో ఎవరికి తెలుసు? ఆడపిల్ల మనసు మారడం ఎంతసేపు? లేదమ్మా, నువ్వు ఎన్ని చెప్పినా నేను మాత్రం ఈ మాట నొప్పుకోను. భాను అలా మురారిని అభిమానిస్తుందంటే నాకెందుకో నమ్మబుద్ధి కావడం లేదు. ఓసి పిచ్చి మొహమా, మరి నీలిమనే తీసుకో. కార్తీక్కి భానుకి పెళ్ళైందని తెలుసు కదా, అంత మాత్రాన నీలిమకున్న ప్రేమ చచ్చిపోయిందా? కార్తీక్ని ఆరాధిస్తూనే ఉంది కదా. భాను లేదు, ఇక రాదు అని తెలిసినప్పుడు కార్తీక్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది కదా. ఇప్పుడు భాను అన్ని మాటలంటున్నా నీలిమెందుకు భరిస్తోంది? కార్తీక్ మీద ప్రేమతోనే కదా. కానీ ఇక్కడ భాను మురారిని ప్రేమించలేదు కదా, నువ్వు అదెందుకు మిస్ అవుతున్నావమ్మా? నేను కూడా అదే చెప్తున్నానే. భాను మురారినే ప్రేమించలేదు, కానీ మురారి ప్రేమలో ఉన్న గొప్పతనం తెలుసుకుంది కదా. అప్పుడు తను విన్నప్పుడు రాధగానే బ్రతికింది కదా. ఆ తర్వాత కదా తను రాధ కాదు భాను అని తెలుసుకుంది. మురారి మాత్రం ఆ రూపంలో ఉన్న భానుని ఎప్పటికీ రాధలాగే చూసుకుంటాడు, రాధలాగే ఆరాధిస్తూ ఉంటాడు. అందుకే భాను కొంచెం బాధపడితేనే మురారి కళ్ళల్లో నీళ్ళొచ్చేస్తున్నాయి. మురారి ఎప్పుడు కాఫీ తాగుతాడు, ఎప్పుడు ఫోన్ చేస్తాడు, ఎప్పుడు తింటాడో, ఏ టైంలో పడుకుంటాడో, ఎలా ఉంటాడో, ఎలా వెళ్తాడో, ఏం చేస్తాడో ఇవన్నీ భానుకు తెలుసే. ఒక ఆడపిల్ల భర్త గురించి మాత్రమే అంత ఆలోచిస్తుంది. ఇప్పుడు భాను మురారి విషయంలో అంతకన్నా ఎక్కువే ఆలోచిస్తోంది. ఇదిగో పొరపాటున మాట బయటికి చెప్పావంటే నీలిమ మన మీదకొస్తుంది. ఎందుకొచ్చిందే? ఎవరికి చెప్పుకోలేక ఇదంతా నీతో చెప్పుకుంటున్నానే. నువ్వు మాత్రం ఎవరి దగ్గర అనకు. ఇది మనిద్దరి మధ్యే ఉండాలి. మూడో కంటికి తెలియకూడదే, మూడో చెవికి అస్సలు వినపడకూడదు. పాపం భాను. పదవే వెళ్దాం, పదమ్మా వెళ్దాం. కానీ ఏం జరిగిందో తెలీదు. మురారి గారు లాంటి వ్యక్తిని, అంత గొప్ప ప్రేమని కాదనుకుని రాధ ఎక్కడో దూరంగా అజ్ఞాతంలో బతుకుతోంది. తను ఎందుకలా బతుకుతుంది అన్నది
ఎవరికీ తెలియటం లేదు. ఏ ఆడపిల్లకైనా తనని తనకన్నా ఎక్కువగా ప్రేమించే భర్త రావాలని కోరుకుంటుంది. మురారి గారు రాధ విషయంలో ఎంతో గొప్పగా ఉంటారు, ఎంత గొప్పగా ఆలోచిస్తారో నాకు తెలుసు. అలాంటి వ్యక్తి తనకి రాధ కనిపించినందుకు ఎంతగా బాధపడుతున్నారో కూడా నాకే తెలుసు. అందుకే ఎలాగైనా సరే ఆ ప్రేమికులిద్దరూ కలిసేలాగా నువ్వే చేయి తల్లి. రాధ ఆచూకీ తెలిసేలాగా నువ్వే చూపించు. మురారి గారు, ఇప్పుడే మీ గురించి దేవుణ్ణి కోరుకున్నానండి. రాధ ఆచూకీ చూపించమని. తొందరలోనే రాధ కనిపిస్తుందన్న నమ్మకం నాకుంది. అదే ఆశతో బతుకుతున్నాను. రాధ కనిపించాలి, రాధతో మాట్లాడాలి, తను నా నుంచి ఎందుకు దూరంగా వెళ్ళిపోయిందో అనేది తెలుసుకోవాలి. మళ్ళీ రాధని నా జీవితంలోకి తీసుకురావాలని నేను అనుకుంటున్నాను. కానీ అన్ని ఊహలకే పరిమితమవుతున్నాయి. వాస్తవంలో రాధ ఆచూకీ మాత్రం తెలియడం లేదు. చెప్పాను కదండి, ఆ అమ్మవారిని కోరుకున్నాక తప్పకుండా ఆవిడే ఒక దారి చూపిస్తుంది అన్న నమ్మకం నాకుంది. థ్యాంక్ యూ బాను. ఏవండి, ఈరోజు ఏంటో మీకు గుర్తుంది కదా? అది అదేంటండి అదే అంటున్నారు? మర్చిపోయారా? ఈరోజు మా అమ్మ ఆబ్దికం. మనం మన ఇంటికి వెళ్ళాలి. మీరు, నాన్న, అన్నయ్య అందరం మన ఇంటికి వెళ్దాం. అక్కడ అమ్మ ఫోటో ముందు దీపం వెలిగించి ఈరోజు ఆ కార్యక్రమం చేయాలి. బయలుదేరదాం రండి. భాను, ముందు మీరు వెళ్ళండి, నేను తర్వాత అక్కడికి వస్తాను. అదేంటి మీరు తర్వాత రావడం ఏంటి? అందరం కలిసి వెళ్దాం అనుకున్నాం కదా. అదే భాను, రావాలని నాకు ఉంది. కానీ ఆఫీస్ నుంచి ఒక ఫోన్ వచ్చింది. అర్జెంటుగా ఒక మీటింగ్ ఉందంటే నేను ఆ మీటింగ్కి అటెండ్ అవ్వక తప్పదు. తప్పని పరిస్థితి. అందుకే నేను అట్నుంచి అటే వస్తాను. ఏమీ అనుకోకు భాను. అవునా? అందరం కలిసే వెళ్దాం అనుకున్నాం కదా, సడన్గా ఇదేంటి? ఇలా వెళ్ళవలసి వస్తుందని నేను కూడా ఊహించలేదు భాను. కానీ వెళ్ళక తప్పని పరిస్థితి. అందుకే వెళ్తున్నాను. లేకపోతే నీ మాట కాదంటానా? ప్లీజ్ అర్థం చేసుకో భాను. భలే వారండి, మీరేమైనా నాతో అబద్ధం చెప్తారా? నాతో రావడం ఇష్టం లేక మీరు ఇలా మాట్లాడుతున్నారని నేనెందుకు అనుకుంటాను? మీరేంటో నాకు పూర్తిగా తెలుసు కదా. ఎంతో పనుంటే తప్ప మీరు నాకు ఈ సమాధానం చెప్పరని నాకు తెలుసు. సరే, ముందు మేము వెళ్తాం, తర్వాత మీరు వచ్చేయండి. చాలా థ్యాంక్స్ భాను, నన్ను అంతలా అర్థం చేసుకున్నందుకు. ఎంతో ఇంపార్టెంట్ పనుంటే తప్ప మీరు ఇలా మాట్లాడరని నాకు తెలుసు. మీరు ముందే నాకు చాలా ప్రయారిటీ ఇస్తారు, నా మాటకు గౌరవం ఇస్తారు, నేనంటే ప్రాణం పెడతారు. అలాంటి మీరు నాతో ఈ మాట అంటున్నారంటే ఆ పరిస్థితి ఏంటో నేను అర్థం చేసుకోగలను. మీరు వెళ్ళరండి. థ్యాంక్స్ భాను. అన్నయ్య, మనం మన ఇంటికి వెళ్ళాలి. నువ్వు రెడీనా? నేనెప్పుడూ రెడీ అమ్మా. నువ్వు పూజ అయ్యాక వెళ్దామన్నావు కదా, అందుకే ఆఫీస్ వర్క్ ఉంటే చెక్ చేస్తున్నాను. పూజ అంతా అయిపోయిందన్నయ్య, బయలుదేరదామా? చాంద్రి, ఈ డిజైన్స్ అని నువ్వు చెక్ చేసి ఒకటి ఫైనల్ చేయి. వాటిని నేను చూశాక అన్నీ బాగున్నాయి అనుకుంటే వెంటనే మెయిల్ చేసేద్దాం. ఓకేనా? పదమ్మా, వెళ్దామా? వెళ్దాం. పార్థు, ఇదేంటి వదిన ఫోటో ఇక్కడుంది? ఇది భాను ఫోటో కాదు, రాధ ఫోటో అనుకుంటా. ఇది ఇది రాధ ఫోటో. ఎక్కడ పోలికల్లో తేడా లేదు. నీ ల్యాప్టాప్లోకి ఎలా వచ్చింది? రాయలసీమలో మన బ్రాంచ్ ఉంది కదమ్మా, అక్కడ ఎంప్లాయీస్ ఐడి కార్డ్స్ కోసం ఫొటోస్ పంపించమని చెప్పాను. ఆ ఫొటోస్ చెక్ చేస్తుంటే ఈ ఫోటో వచ్చింది.
ఈ ఫోటో మన బ్రాంచ్ నుంచి వచ్చిందంటే అయితే ఈ అమ్మాయి ఖచ్చితంగా మన బ్రాంచ్లోనే ఉంటుంది. మురారి గారు, మురారి గారు, మురారి గారు, మురారి గారు, మురారి గారు, ఒకసారి ఫోటో చూడండి. ఇదిగో చూడండి. రాధ ఫోటో. ఈ ఫోటో రాధదే. అవును, తను ఎక్కడుందో తెలిసింది. ఎక్కడ ఎక్కడ ఎక్కడుంది? నా రాధ ఎక్కడుంది? వెంటనే చెప్పండి ప్లీజ్. తను రాయలసీమలో మా ఆఫీసులో పనిచేస్తుంది. ఇన్ని రోజులు తెలియలేదు, ఇప్పుడే మేము చూసాం. చాలా ఆశ్చర్యంగా ఉంది. మన ఆఫీసులో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ మనకి తెలియకుండా ఉండడం ఏంటి? అదే కాకుండా భాను పోలికలతో ఉన్నటువంటి అమ్మాయి అంటే మన స్టాఫ్ ఎవరైనా చెప్తారు కదా. మమ్మీ, ఇక్కడ మనం అందరం ఎలా ఉంటామో అక్కడ వాళ్ళకి తెలియదు కదా. అయినా సరే నేను పార్తూ తప్ప ఆఫీస్కి ఇంకెవరూ వెళ్ళలేదు. అందుకే వాళ్ళకి విషయం తెలియదు. ఓ, నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉందమ్మా. ఆ అమ్మాయి మన కంపెనీలో పనిచేస్తూ ఇక్కడ మనకు తెలియకుండా ఉండడం ఏంటి? అయినా ఎక్కడో అమ్మవారి పల్లెలో ఉండే అమ్మాయి అంత దూరంలో ఉన్న రాయలసీమకు వెళ్ళడం ఏంటి? తను ఎక్కడికి వెళ్ళిందో తెలియదు అంటున్నారు కదా. ఎన్ని రోజులు తను ఎక్కడ ఉందా అని ఇక్కడ అన్ని చోట్ల వెతికాం. సిటీలో ఉండవలసిన అమ్మాయి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయిందని ఇప్పుడే కదా అర్థమైంది మనకి. అయినా విధి ఎంత విచిత్రమైంది. మన దగ్గరే పనిచేస్తున్న అమ్మాయి మనకు తెలియకుండా ఉండటం ఏంట్రా? అదేరా భగవంతుడి లీల. ఆ జగన్నాటక సూత్రధారి ఎప్పుడు ఎలా నాటకం ఆడతాడో ఎవ్వరికీ తెలీదు. అంతవరకు ఎందుకు? బాను లేదని, ఇక ఎప్పటికీ మనకి కనిపించదని మనందరం అనుకున్నాం కదా. కానీ రాధ రూపంలో మురారి ఇంట్లోనే ఉంది. తర్వాత ఆ దైవమే బయట పెట్టింది. అలాగే ఆ దైవమే రాధ ఆచూకీ తెలిసేలా చేసింది. ఇట్స్ రియలీ వండర్ మురారి గారు. మీ శ్రమ ఫలించింది. మావయ్య, మనం వెంటనే రాధ దగ్గరికి వెళ్ళాలి. ఇన్ని రోజులు రాధ గురించి వెతికాం. సిటీలో ఉంటుంది అనుకున్నాం. ఈ చుట్టుపక్కల ఎక్కడో తలదాచుకుంది అనుకున్నాం. కానీ తానెక్కడో రాయలసీమలో ఉందంటున్నారు కదా. వెంటనే వెళ్ళి కలుసుకుని నీకెందుకు దూరమైందో తెలుసుకుని మన రాధను తీసుకొచ్చేయండి. మురారి గారు, ఎందుకు బాధపడుతున్నారు? ఇన్ని రోజులు తన ఆచూకీ కోసం వెతికారు కదా. ఇప్పుడు తను ఎక్కడుందో తెలిసింది. వెంటనే వెళ్ళి కలుసుకోవచ్చు. మీరు తనతో మాట్లాడొచ్చు. వెంటనే బయలుదేరండి. ఇప్పుడే నేను సత్య అక్కడికి వెళ్తాం. పార్థు గారు, మీ ఆఫీస్ అడ్రస్ నాకు చెప్పండి. వెంటనే వెళ్ళి కలుసుకుంటాను. మీరిద్దరూ వెళ్ళడం కాదు, మా అన్నయ్య కూడా మీకు తోడుగా వస్తాడు.